చూసారా, మనం ఇలాగే వాటర్లో కొంచెం ముందరకు వెళ్ళామంటే మనకు స్వామి దర్శనం అనేది జరుగుతుంది. అండ్ కనిపిస్తుందా మీకు చిన్నపిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో వాటర్లో. అండ్ పేరెంట్స్ కూడా ఈ ప్లేస్కి చిన్నపిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు అనేది పాటించాలి. అండ్ నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇంకా కాసేపట్లో మనకు స్వామి దర్శనం అనేది జరుగుతుంది. అండ్ నాతో పాటు ఈ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ అదే ఎగ్జైట్మెంట్ మీకు కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను. మనం దర్శనం ఫినిష్ చేసేసుకొని మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళామనేది మీరందరూ నాతో పాటు మన నెక్స్ట్ వీడియోలో చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన దర్శనం అయిపోయింది. ఇదిగోండి కనకలక్ష్మి నరసింహస్వామి. ఇక్కడ మొబైల్స్ ఓపెన్ చేయలేదు. దర్శనం చేసేసుకొని మనం రిటర్న్ ఇలాగే ఇదే వేలో మనం మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలి. అనిల్, ఎలా జరిగింది దర్శనం? చాలా బాగుంది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? I am very much excited. First time I am coming here. చాలా బాగుంటుంది. ఈ బీదర్ నరసింహస్వామి టెంపుల్ నేనైతే సజెస్ట్ చేస్తాను. డెఫినెట్లీ హైదరాబాద్ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఇదిగోండి మీరే చూస్తున్నారు కదా, చూడండి భక్తులు ఎంతమంది వస్తున్నారో. ఇదిగోండి దర్శనం చేసేసుకొని రిటర్న్ వెళ్తున్నాం ఇదే రూట్లో. మీ అందరి కోసం ఎంతో రిస్క్ చేసి మరీ మొబైల్ లోపల తీసుకొచ్చి తీస్తున్నాము. చూడండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక విజువల్ ట్రీట్ ఇవ్వడానికి కోసం నేను తీసుకొచ్చాను. చూడండి మనం ఏ రూట్లో అయితే వచ్చామో మనం అదే రూట్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇదిగోండి చూడండి ఈ గుహలో చూడండి. మన ఫ్రెండ్స్ కూడా ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారో, అందరికి నచ్చినట్టుంది. మీకు కూడా ఈ ప్లేస్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. మన టెక్కీతో సవారీ బ్లాగ్స్లో దిస్ ఈస్ ది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ బీదర్. నాకు తెలిసి మీరు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు బీదర్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇలా ఒక గుహలో. ఇట్ ఈస్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చూడండి ఇక మనం వెనక్కి వెళ్ళిపోదాం. బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను మీకు బయట వ్యూ కూడా చూపిస్తాను. ఇదిగోండి గైస్, ఇప్పుడే మనం బయటకు వచ్చేసాము. ఇదిగోండి అది మెయిన్ టెంపుల్. ఆ టెంపుల్ గుండానే మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడే మనం దర్శనం ఫినిష్ చేసుకొని వచ్చేసాము. చూడండి ఎంత బాగుంది చూడండి. ఇదిగోండి గైస్ మన వాళ్ళు చూడండి. మన టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఏదో క్రౌడ్ లేదు కాబట్టి కొంచెం ఫ్రీ ఉంది. అదే క్రౌడ్ ఉంటే మనకు అస్సలు ఇక్కడ నడిచే కూడా ప్లేస్ ఉండదు. ఆ రేంజ్లో ఉంటుంది క్రౌడ్. మనకు కొంచెం ముందర వెళ్తే రైట్ సైడ్ ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు అని చెప్పారు. వెళ్ళి తీసుకొని మళ్ళీ మనం తడిచిపోయాం కదా, డ్రెస్సులు చేంజ్ చేసేసుకొని మళ్ళీ మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం గైస్. ఇప్పుడే మనం దర్శనం ఫినిష్ చేసుకున్నాం కదా, కిందకు వచ్చాము. ఇక్కడ కనుక మనం చూస్తే మన వెనకాల మొత్తం స్టాల్స్ ఉన్నాయి. సో మనకు పూజ రిలేటెడ్, కిట్స్ రిలేటెడ్ ప్రసాదాలు అన్నీ కూడా ఈ స్టాల్స్లో దొరుకుతున్నాయి. అండ్ ఇటు సైడ్ డెడ్ ఆపోజిట్లో మనం చూస్తే అన్నదాన సత్రం ఉంది. సో ఇక్కడ డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళు డొనేషన్స్ ఇచ్చి వచ్చే భక్తులకి అన్నదానం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. గైస్ ఇదిగోండి ఇప్పుడే
మొత్తం తడిచిపోయిన బట్టలన్నీ చేంజ్ చేసేసుకొని అందరం రెడీ అయిపోయినాము. ఇదిగోండి అందరూ ఫ్రెష్గా రెడీ అయ్యాం. అండ్ మన ఫ్రెండ్స్ కూడా రెడీ అయిపోయారు. మస్తాన్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మస్తాన్? ఫస్ట్ తినడానికి పోదాం స్వామి, ఆ తర్వాత ఫోటో చూడడం. ఓకే లెట్స్ గో. అయిపోయింది. అవును, ఫస్ట్ అయితే మనం లంచ్ చేసేద్దాం. ఆల్మోస్ట్ 3:30 అయింది. లంచ్ తర్వాత మనం బీదర్ ఫోర్ట్కి అనేది పోదాం. వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఫైనల్లీ మనం రెస్టారెంట్కి వచ్చేసాము. సో ఇక్కడ మెనూ చూస్తున్నాము. సో ఏదో ఒకటి చూసుకొని మనకు నచ్చింది తినేసి మనం అనుకున్నట్టు ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. ఒకటి ఫోర్ట్ అండ్ ఇంకోటి గురుద్వార్. ఈ 2 ప్లేసెస్ కూడా నియర్ బై ఉన్నాయని మనం వేరే తెలిసిన వాళ్ళ ద్వారా మనం కనుక్కున్నాము. సో ఈ నెక్స్ట్ ఆ 2 ప్లేసెస్ మనం కవర్ చేసేసుకొని మనం మళ్ళీ రిటర్న్ ఈరోజే హైదరాబాద్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఆకలితో అలమటించబోతున్నారు. సో గైస్, విల్ బీ బ్యాక్ ఆఫ్టర్ అవర్ లంచ్. ఇప్పుడే మనం బీదర్ ఫోర్ట్కి రీచ్ అయ్యాం. సో ఇక్కడ కార్ పార్కింగ్. మనం ఇక్కడ కార్ పార్క్ చేసేసి మనం లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి మన ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. ఫోర్ట్ ఎంట్రన్స్ ఇది. మన వాళ్ళు అప్పుడే ఏదో స్టడీ చేసేస్తున్నారు. ఇది ఎంట్రన్స్. ఇదిగోండి మనం కార్ అనేది అక్కడ పార్క్ చేసేసి ఇలా వస్తున్నాం. అంతా 5.5 ఓ గైస్, లోపల 5.5 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉన్నట్టుంది. ఇదిగోండి ఎంట్రన్స్. ఎంట్రన్స్లోనే మనకు చూడండి అక్కడ చూడండి, మనం గోల్కొండ ఫోర్ట్ అనుకుంటాం కదా, ఇది చూడండి అంతకు మించి ఉంది చూడండి. ఇదిగోండి గైస్, చూడండి బీదర్ ఫోర్ట్. ఇదిగోండి మీకు కూడా నాతో పాటు స్లోగా చూపిస్తున్నాను చూడండి. చూడండి గైస్, అక్కడ పైకి ఎక్కకూడదు అనేసి మన సెక్యూరిటీ అందరినీ విజిలేసి అందరినీ కిందకి దింపేస్తున్నాడు. ఇదిగోండి వ్యూ చూడండి. క్లైమేట్ కూడా కొంచెం డల్ ఉంది. ఈ వ్యూకి, ఈ క్లైమేట్కి ఈ ఫోర్ట్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి శరత్, వెంకటేష్, మిగతా ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోయారు. తప్పిపోయారు మిగతా ఇద్దరు. చూడండి గైస్, గుంబద్ దర్వాజా. సో ఈ ఎంట్రన్స్కి గుంబద్ దర్వాజా అని పిలుస్తారు. ఇదిగోండి ఎంటర్ అయిపోయినాం. ఇది చూడండి ఐరన్ ఎలా ఉంది చూడండి. ఫుల్ సెక్యూర్డ్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ నుంచి మనకు వ్యూ చూడండి. అటు సైడ్ నుంచి వచ్చాం మనం. ఇప్పుడు మనం లోపలికి ఇలా వెళ్తున్నాము. ఆల్రెడీ మనం చాలా లేట్ అయిపోయాము. ఈ గేట్ కూడా మనకు 5 o'clock క్లోజ్. మనం 4:30కి ఎంటర్ అవుతున్నాం. చూడండి గైస్, లార్జ్ గన్ బాస్టియన్. ఇదిగోండి గైస్
మన ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫోటో సెషన్ స్టార్ట్ చేసేసుకున్నారు. ఇదిగోండి మన మస్తాన్ ఏదో చెప్తున్నాడు. రంగీన్ మహల్ ఐ థింక్ నేను ఇక్కడ రాణి ఉండేదేమో. రంగీన్ మహల్ అండ్ మన హిస్టరీ అని చెప్తున్నారు. కలర్డ్ ప్యాలెస్ అంట. అలీ బారీ బేదర్. ఓహో అతని పేరే బేదర్, ఆయన రాజు పేరే బేదర్. ఇదిగోండి ఈ ఊరికి బేదర్ అని పేరు వచ్చింది. ఇదిగోండి ఫైనలీ మస్తాను ఈ టౌన్కి బీదర్ అనే నేమ్ ఎలా వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేసేసినాడు. రాజు పేరు బేదర్ కాబట్టి. అండ్ చూడండి ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్లో రంగీన్ మహల్ చూసుకున్నాం కదా. సో ఇంటర్ప్రిటేషన్ సెంటర్, దిస్ వన్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అంట. మనం ఈ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అండ్ అలాగే ఈ బీదర్ ఫోర్ట్ గురించి ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేసి అండ్ మనకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి అని కనుక మీకు ఉంటే సో మన టెకీతో సవారీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.